హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం వేడిగా చిల్లీ చికెన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. సో చూడండి, ఇలా ఒక కాజు పీస్, ఇలా చికెన్ పీస్ జ్యూసీగా ఉండే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మనము చికెన్ కబాబ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలి కబాబ్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. అందులో ఏదో ఒకటైనా చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం జస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఏ కంపెనీదైనా కబాబ్ పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసి, కొంచెం కావాలంటే మీకు ఇంకా అడిషనల్గా స్పైసెస్ కావాలంటే కారం అవన్నీ యాడ్ చేసుకోండి, గరం మసాలా అవన్నీ. కబాబ్ పౌడర్ యూస్ చేస్తే మనకి ఇంకా ఏం స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కబాబ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అది కాసేపు మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. సో ఈ కబాబ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు చిల్లీ చికెన్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా పీసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అలా మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇలానే ఫ్రై చేసుకోండి. సో చూడండి, ఇదంతా మ్యారినేట్ చేసాము. ఇవన్నీ ఫ్రై చేశాక ఇలా అయింది. ఇప్పుడు చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. జస్ట్ ఏం లేదు, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న కాజు పీసెస్ వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాము. కొద్ది కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. సో ఈ వాటర్ కాసేపు మరగనివ్వండి. సో ఇలా వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కబాబ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, సో కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఈ సాస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి కూడా వేసుకోవాలి. చేయడం చాలా సింపుల్ అండి. చిల్లీ చికెన్ మనం రెస్టారెంట్స్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాము. కొంచెం మిరియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు కాసేపు మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. లైట్గా వేయండి, ఎక్కువ వేయకండి, మళ్ళీ ఫ్లేవర్ అది ఎక్కువైపోతుంది గరం మసాలా అనేది. తర్వాత ఇప్పుడు కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ వేసుకోండి. తర్వాత అలాగే కొంచెం టొమాటో సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇది కూడా ఇందులోకి వేస్తే మన గ్రేవీ అనేది థిక్గా కన్సిస్టెన్సీతో వస్తుంది. తర్వాత ఇప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసాము. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నాం. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి, బాగుంటుంది. చూడండి, ఇలా కుక్ చేసుకోండి. చూడండి, వెల్లుల్లి పీసులు, గోడంబి పీసులు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడే ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసి కాసేపు ఇలా మగ్గనివ్వండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కావాలంటే మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేసేది ఎప్పుడంటే మనం ఆనియన్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఆ క్యాప్సికమ్ పీసెస్ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ మా పిల్లలు క్యాప్సికమ్ వేస్తే తిన్నారు, అందుకని క్యాప్సికమ్ వేయట్లేదు. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా చిల్లీ చికెన్ సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే చాలా టేస్ట్ బాగా నచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.